ధరల పెంపు, రైతు వ్యతిరేక విధానాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ చేపట్టిన రైతు గోసా, బీజేపీ భరోసా యాత్రలు రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరంతరం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలను అడ్డివిరుస్తూ అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ నేతలు రైతు గోసా, బీజేపీ భరోసా పేరుతో బస్సు యాత్రలు చేపట్టిందని దుయ్యబట్టారు. ఇది కేవలం ఒక రాజకీయ నాటకమని ఆయన కొట్టిపారేశారు. నిజంగా తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే ముందుగా రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గించి కేంద్రం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావంతో ట్రాక్టర్లు, మోటార్లు, రవాణా ఖర్చులు భారీగా పెరిగి రైతులపై సాగు వ్యయం భారమైందని, దీనిపై బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కొనుగోలు చేసిన ధాన్యంలో బాయిల్డ్ రైస్ శాంక్షన్ చేయడంలో, లేవీ రైస్ కు అనుమతులు ఇవ్వడంలో కేంద్రం మొండి చేయి చూపిస్తోందని విమర్శించారు. మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పదే కోరినా కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 53.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి మాత్రమే అనుమతి ఇవ్వగా రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా సాగుతోందని స్పష్టం చేశారు. అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరించినా రాష్ట్రం వెనకడుగు వేయలేదన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. పెంచిన పెట్రోల్ ధరలు 10 రోజుల్లో 4 సార్లు పెంచి ప్రజల దృష్టి మరల్చడానికి రైతుల పేరు మీద యాత్ర చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీ. నేను అడుగుతాను స్పష్టంగా, బీజేపీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం బాధ్యత అని చెప్తున్న మీరు, తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న ధాన్యం ఎంత, మీరు ఇస్తున్న లెవీ గాని, బాయిల్డ్ రైస్ ఇస్తున్న కోటా ఎంత, అదేవిధంగా ధాన్యానికి సంబంధించిన విషయం లోపల పూర్తిగా తెలంగాణ బాధ్యత తీసుకొని రైతులకు సంబంధించినటువంటి క్వాంటిటీ కేంద్రం కేటాయించిన దానికంటే ఎక్కువ కూడా కొత్త కొనుగోలు చేస్తున్న సందర్భంలో ప్రక్రియ ఇంత సజావుగా సాగుతుంది. అక్కడో ఇక్కడో కొంత లారీలు మీరు పెంచినటువంటి డీజిల్ వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితుల దృష్ట్యా దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి తెలంగాణలో తిరిగే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈరోజు ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయండి. మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులకు 60 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాన్నారు, రైతులకు సంబంధించి అన్ని రకాలుగా సహకారం చేస్తానని ఒక్క మాట కూడా అమలు చేయకుండా ఈరోజు రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా ఉంటూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ఈ సందర్భంలో ముసలి కన్నీరు గాలుస్తూ రైతుల పేరు మీద రైతు యాత్రలు చేపట్టడం బీజేపీకి సిగ్గుచేటు. తప్పకుండా మేము మరి కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు అండగా ఉంటాం, రైతులకు సపోర్ట్ గా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పెట్రోల్ పెంపు ధరల దృష్టి మరల్చడానికి కొరకు మాత్రమే చేస్తోంది, రైతుల మీద ప్రేమతో కాదు. అదేవిధంగా యూరియాకు సంబంధించి కూడా రాబోయే కాలంలో సీరియస్ గా ఈ ప్రభుత్వం, ఎందుకంటే కేంద్రం మాత్రమే తయారు చేయగలుగుతుంది, కేంద్రం మాత్రమే సప్లై చేయాలి కాబట్టి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టకుండా కేంద్రంలో మీకు సంబంధించినటువంటి యూరియా విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి అన్యాయం చేయొద్దు, తెలంగాణ రైతులకు అన్యాయం చేయొద్దని సందర్భంగా కోరుతా ఉన్నాను. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పేదలు సుఖంగా జీవించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తమ హయాంలో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. పేదలు తెలియక ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకుంటే జీవో 58-59 కింద పట్టాలు ఇచ్చామని అన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పేదలు సుఖంగా జీవించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తమ హయాంలో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. పేదలు తెలియక ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకుంటే జీవో 58-59 కింద పట్టాలు ఇచ్చామని అన్నారు. 2.5 లక్షల మంది పేదలకు పట్టాలు ఇచ్చిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అదే కాంగ్రెస్ 2.5 ఏళ్లలో హైదరాబాద్ లో ఒక్క ఇంటినైనా కట్టారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. నేను ఈ వేదిక ద్వారా, కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లంటివి కదా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అన్నావు, మిగతా వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అన్నావు. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఒక్క ఇల్లు హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినావా, దమ్ముంటే చూపెట్టు.
ఉన్న ఇల్లు కూలగొట్టడం తప్ప కొత్త ఇల్లు కట్టే తెలివి లేదు. కానీ చెప్పుకుంటాడు నేను గుంపు మేస్త్రిని అని. గుంపు మేస్త్రి అంటే కడతాడా కూలగొడతాడా అమ్మ నాకు తెలియక అడుగుతా. గుంపు మేస్త్రి అంటే కట్టాలా. వీడెక్కడ గుంపు మేస్త్రి? ఉన్న ఇల్లు కూలగొట్టేటోడు, ఉన్న కొంపలు పూసుకునేటోడు గుంపు మేస్త్రి ఎట్లయితాడు? ఆలోచించండి. వడ్ల కొనుగోలులో ప్రభుత్వాన్ని మిషన్ మోడ్ కాదు కమిషన్ మోడ్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. గారడీ మాటలు, ఢిల్లీ ట్రిప్పులు ఆపి కొనుగోలు కేంద్రాలకు లారీలు ట్రిప్పులను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. 2 రోజుల్లో వడ్ల కొనుగోలు వేగవంతం చేయకపోతే నేనే స్వయంగా వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్ ను ముట్టడిస్తానని హెచ్చరించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. సిద్దిపేట అర్బన్ మండలం హెన్సాన్పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఉదయం హరీష్ రావు సందర్శించారు. కల్లాల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వడ్ల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు ఇవాళ అరికోస పడుతున్నారని తెలిపారు. రైతుల గుండెలాగిపోయిన ఈ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదు. కుప్పల మీదనే పిట్టల్లాగా రైతులు వాలిపోతున్నారు. నిన్న కొల్చారం మండలంలో మెదక్ జిల్లాలో ఒక రైతు చనిపోయినాడు. ఇప్పటికి రాష్ట్రంలో 10-12 మంది రైతులు చనిపోయినారు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని బాధపడుతున్నారు. ఇప్పుడే ఒక మహిళా రైతు కలిసింది ఇక్కడ, నాగలక్ష్మి. మక్కలమ్మినము ఇంతవరకు రూపాయి రాలే. నెల రోజులైంది సార్ నేను ఎన్సాన్పల్లిలో వడ్లు పోసి, ఇంతకు సంచులు కూడా ఇయ్యలేదని నాగలక్ష్మి చెప్తా ఉంది. ముఖ్యమంత్రి ఏం డైలాగ్ కొడుతుండు? మిషన్ మోడ్ల వడ్లు కొనుండ్రు అని హైదరాబాద్లో కూర్చొని డైలాగ్ కొడుతుండు. మిషన్ మోడ్ అట. నీది మిషన్ మోడ్ కాదు రేవంత్ రెడ్డి, నీదంతా కమిషన్ మోడ్. మిషన్ మోడ్లో కొంటే నత్తలు కూడా సిగ్గుపడతాయి. నీ వడ్లు కొనే పద్ధతి చూస్తే నత్తలు కూడా సిగ్గుపడతాయి. రోహిణి కార్తె వచ్చినా 3వ వంతు వడ్లు కొనలే నువ్వు ఇప్పటికి. వచ్చే నెలలో బీఆర్ఎస్ పార్టీ చలో సరూర్ నగర్ కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ సరూర్ నగర్ లో నిరుద్యోగుల డిక్లరేషన్ అని పెట్టి నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసినందుకు చలో సరూర్ నగర్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగుతామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. మరి ఈ వేదిక ద్వారా మేము పిలిపిస్తా ఉన్నాం. వచ్చే నెల డేటు ఈ 30 తారీఖు నాడు డిక్లేర్ చేస్తాం. ఆ వచ్చే నెల మాత్రం చలో సరూర్ నగర్ అనే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఆ విద్యార్థులకు కానీ యువతరానికి కానీ మరి ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఇక్కడ బయట కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, ఏ పద్ధతిలో ఒత్తిడి చేయాలనో దాన్ని పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు అదేవిధంగా ఓవర్సీస్ చదువుల విషయంలో కూడా హైదరాబాద్ లో 24 గంటల తాగునీటిని సరఫరా చేస్తాం. మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే. అధికారంలోకి రాగానే 24 గంటల విద్యుత్ ఇచ్చినట్టే 24 గంటలు తాగునీటి సరఫరా చేస్తామని మాటిస్తున్నాను అన్నారు కేటీఆర్. నేను ఇవాళ మీ అందరికీ కూకట్పల్లిలో వాగ్దానం చేస్తా ఉన్నా. మళ్ళీ తిరిగి వచ్చేది 2028లో ముమ్మాటికి గులాబీ జెండానే వస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా. మీ ఎమ్మెల్యే గారు ముందే చెప్తా ఉన్నా. 24 గంటల కరెంట్ ఎట్లా అయితే ఇచ్చామో హైదరాబాద్ మహానగరంలో 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇది చేసి చూపెడతా అని చెప్పి కూడా మా ఆడబిడ్డలందరికీ నేను వాగ్దానం చేస్తా ఉన్నా. అనుకుంటే అసంభవం ఏమీ కాదు. 65 ఏళ్లు కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కూడా ఇవ్వలేకపోయినారు. వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేదు, హైదరాబాద్ లో ఇళ్లకు కరెంట్ ఇవ్వలేదు, ఆఖరికి పరిశ్రమలకు కరెంట్ ఇవ్వకపోతే వారానికి 3 రోజులు మా కుత్బుల్లాపూర్ లో శివారు ప్రాంతాల్లో ఉండే మరి పరిశ్రమలు మూతబెట్టుకునే పరిస్థితి. అందుకే నేను మీకు చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆరే. రేపు మళ్ళీ 24 గంటల నీళ్లు హైదరాబాద్ మహానగరంలో ఇవ్వబోయేది తిరిగి మళ్ళీ కేసీఆర్ అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇచ్చి మీ మనసు గెలుచుకుంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అనర్హులైన వారిని గుర్తించి రేషన్ కార్డు రద్దు చేస్తోంది. గత కొంతకాలంగా రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. అందులో భాగంగా కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు, అధిక జీతం పొందే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా రేషన్ కార్డులను పొందినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో వారి కార్డులను పౌర సరఫరాల శాఖ రద్దు చేస్తోంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి విచారిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అనర్హులైన వారిని గుర్తించి రేషన్ కార్డు రద్దు చేస్తోంది. గత కొంతకాలంగా రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని ప్రభుత్వం
పరిశీలన చేయబడుతోంది. అందులో భాగంగా కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు, అధిక జీతం పొందే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా రేషన్ కార్డులను పొందినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో వారి కార్డులను పౌర సరఫరాల శాఖ రద్దు చేస్తోంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి విచారిస్తున్నారు. అనంతరం అనర్హులుగా తేలితే రద్దు చేస్తున్నారు. పరిమితికి మించి భూమి ఉండడం, 6 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉండడం, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారిని గుర్తించి అనర్హులుగా ప్రకటిస్తున్నారు. ఇక అధిక జీతాలు పొందుతున్న ప్రైవేట్ ఉద్యోగులను గుర్తించి రేషన్ కార్డు కట్ చేస్తున్నారు. కొంతమంది తప్పుడు సమాచారంతో రేషన్ కార్డు పొంది ఇన్నాళ్ళు ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. దీంతో వీరిని గుర్తించే ప్రక్రియను రేవంత్ సర్కార్ చేపట్టి అనర్హులను ఏరివేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే కొంతమంది కూడా రేషన్ కార్డు పొంది ఉన్నారు. ఇక నెలకు 50,000 నుంచి 2 లక్షల వరకు జీతాలు పొందే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా రేషన్ కార్డు కలిగి ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొంతమంది ఇప్పటివరకు తమ తల్లిదండ్రుల రేషన్ కార్డులో కొనసాగడం వల్ల వారి వివరాలు తెలియలేదు. కానీ తల్లిదండ్రుల నుంచి విడిపోయి ప్రత్యేకంగా కొంతమంది కార్డులు పొందారు. దీంతో వీరి వివరాలు ఇప్పుడు బహిర్గతం కావడంతో గుట్టురట్టయింది. డేటా విశ్లేషణ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో వీళ్లు అనర్హులుగా ఉన్నట్లు బయటపడింది. గ్రామీణ ప్రాంతాల్లో 3.20 ఎకరాల కంటే ఎక్కువగా తరి భూమి ఉండడం, 7.20 ఎకరాల కంటే ఎక్కువ కుష్కి భూమి ఉండడం, వార్షిక ఆదాయం 6 లక్షల కంటే ఎక్కువగా ఉండడం, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండడం వంటి వాటి వల్ల రేషన్ కార్డును కట్ చేస్తున్నారు. ధాన్యం సేకరణపై చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో రైతులకు కేటాయించిన ప్రైవేట్ గోదామును పరిశీలించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేయకపోవడాన్ని తమను క్షమించాలని కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రేట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కల్లాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని మేము కూడా చింతిస్తున్నాం అందరం. డెఫినెట్ గా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాత్రింబౌలు కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్ గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి నేను కూడా మాటిస్తున్నా. ప్రత్యక్షంగా నేను కూడా ఈ గోడౌన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటానికి అధికారులతో మాట్లాడి గోడౌన్ ఓనర్ ఒప్పుకున్నా సరే బలవంతంగా నోటీస్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఇంకొక 1,00,000 టన్నులకు తిరుమలకి సూర్యాపేట మండలం అక్కడ ఒకటి ఉన్నది, అది కూడా తీసుకోమని చెప్పినప్పుడు అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడినా. వచ్చే 10 రోజుల్లో ఈ ధాన్యం సేకరణ ఎప్పుడు ఇంత ప్రాబ్లం రాలే. ఈసారి వచ్చింది ప్రాబ్లం. ఈసారి దిగుబడి ఎక్కువ రావడం వల్ల, కాబట్టి వివిధ కారణాల వల్ల ఆలస్యం అయింది. మా రైతు సోదరులందరూ కూడా దీన్ని పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల అందరూ కూడా నా విన్నపం ఏంటంటే ఆలస్యమైన వాస్తవం. మీరు కూడా ప్రజల పక్షాన చాలా సందర్భాల్లో మీడియా ద్వారా కానీ రైతుల పక్షాన మీరందరూ కూడా మీ పాత్ర పోషించిండ్రు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా మీరు చేసిన పోరాటాన్ని కావచ్చు, మీ ప్రజల పక్షాన మాట్లాడడం కానీ రైతుల పక్షాన కానీ పాజిటివ్ గా తీసుకుంటున్న నెగిటివ్ యాంగిల్లో రాజకీయ కోణంలో రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రైతుల సమస్య. రైతులను కాపాడుకొని వాళ్లకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు అన్ని పక్షాలు అన్ని పార్టీల వారు సహకరిస్తే నెక్స్ట్ 10 days లో కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మీడియా ద్వారా రైతులకు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.